शुक्लां ब्रह्म विचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రేవతి నక్షత్రం మీనరాశిలో చివరి నక్షత్రం. కుంభరాశి వారికి మీనరాశి ఏమవుతుంది? 2వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానము ఏలినాడు శని యొక్క ప్రభావంలో ఉంటుంది. 7.5 సంవత్సరాల శని లోపల 2వ స్థానము చివరి సైకిల్ అన్నమాట. దాంతో ఏలినాటి శని పూర్తయిపోతాడు. రేవతి నక్షత్రం ఎండింగ్తో కుంభరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావం పోతుంది. అయితే 2వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల గోచార ఫలితాలు కొంత అడ్వర్స్గా ఉంటాయి, మనకు ప్రతికూలంగా ఉంటాయి. అంటే 2వ స్థానం ముఖ్యంగా ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు శనీశ్వరుడు? కుంభరాశికి శని అధిపతి,
శని గురించి మనం గోచార ఫలితాలను చూస్తున్నాం గనక రాస్యాధిపతి శని, అంటే తన రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇకపోతే ముఖ్యంగా వీటి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే రాశిపరంగా డబ్బు వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు పెరిగేటువంటి అవకాశము ఉంటుంది. మాటల మూలకంగా మనస్పర్ధలు పెరుగుతాయి, విభేదాలు పెరుగుతాయి. కాబట్టి మీరు మాట్లాడే విధానము, మాట్లాడే ధోరణి లోపల మీరు కొంత మార్పులు చేసుకున్నట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పొదుపుపై ముఖ్యంగా మీరు మనస్సు నిలపాలి. ధనస్థానంలో శనైశ్వరుడు. ఇకపోతే ఆరోగ్య విషయంపై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్కమ్ అనేటువంటిది స్లో అండ్ స్టడీగా మీ లోపల పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం మూలకంగా మీకు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం లోపల కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి చర్చలు జరిగే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. మీ యొక్క కంట్రోల్ అనేటువంటిది కావాలి. అంటే ఎవరో చెప్పడం మూలకంగా మీరు విషయాలపై కంట్రోల్ చేసుకోవడం కంటే కూడాను మీరు ఆ విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఆ విషయం లోపల మీరు ఒక కంట్రోలింగ్కు మీరు వచ్చినట్టయితే ఈ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా 2వ స్థానం లోపల శనీశ్వరుడు ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు. ఆలస్యము వీటిపైన ప్రభావం చూపిస్తాడు. కాబట్టి దాన్ని మీరు కట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక కుంభరాశి అనగానే మనకు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈ కుంభరాశి లోపల కూడాను నక్షత్ర పరంగా మనం చూసినట్టయితే ధనిష్ట నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్రంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి, రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. కాబట్టి సమశత్రుత్వము కలిగినటువంటి నక్షత్రం లోపల సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా ఉండడము ఈ ధనిష్ట నక్షత్రం వాళ్లకు చాలా అవసరము. అంటే మాట లోపల కఠినత్వం లేకుండా ఒక ఓపికతో, ఒక మృదువైనటువంటి మాటతో మీరు వెళ్తే తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. రాబడి విషయం లోపల మీరు శ్రమించవలసినటువంటి సమయము, ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. ఇకపోతే వ్యాపారస్తులు కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. అమ్మడం కానివ్వండి, కొనడం కానివ్వండి, ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం లోపల బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పైన మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి ధనిష్ట నక్షత్రం వాళ్లకు. కనుక దానిపైన మీరు మనసు నిలపండి. ఆర్థిక స్థిరత్వం కొరకై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా ఆలస్యంగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి. ఆలస్యంగా మీరు జరిగినప్పటికీ ఈ సమయం లోపల మీకు సహనము, ఓపిక అనేటువంటిది చాలా అవసరము. దాన్ని మీరు నిర్వర్తించినట్టయితే ఆ ఫలితం అనేటువంటిది ఆలస్యంగా అయినా కూడాను మీకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 2వ నక్షత్రము శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి రాహు అధిపతి, రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. ఈ శతభిష నక్షత్రం వాళ్లకు కొంత కలిసి వస్తుంది. రాశి పరంగా 2వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ నక్షత్రం పరంగా శతభిష నక్షత్రం, రేవతి నక్షత్రంలో శని, ఈ కాంబినేషన్ చూసినట్టయితే కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే రాబడి విషయం లోపల అనిశ్చితి ఉన్నప్పటికీ, అంటే అన్సర్టనిటీ ఉన్నప్పటికీ, ఎంత వస్తుందో మనకు తెలియదు అనేటువంటి ఒక భావన ఉన్నప్పటికీ ఏదో రకంగా మీకు డబ్బు అందడము, మీరు చేతిలో ఉన్నటువంటి పనులకు సరిపోవడము, ఇలాంటివి కొంత మీకు అనుకూలమైనటువంటి స్థితిని ఈ శనైశ్వరుడి మూలకంగా కలుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఇంటి లోపల కొన్ని అపార్థాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు గోప్యంగా ఉంచకుండా
ప్రతి విషయాన్ని కూడాను ఓపెన్గా పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, ఆత్మీయులతో కొంత ఓపెన్ అయి ఉండడము మీకు చాలా సత్ఫలితాలను ఇస్తుంది. కొంత మాటల లోపల జాగ్రత్త మట్టుకు అవసరము. ఖర్చులు పెరుగుతాయి. విదేశీయ ప్రయాణాలు, చదువు విషయంలోనే కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కొరకు చేసేటువంటి విదేశ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ రంగంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగస్తులకు మటుకు బాధ్యతలు పెరుగుతాయి. వర్క్ ప్లేస్ లోపల రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి సమయము. మీకు స్లో అండ్ స్టడీగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వము గోచరిస్తుంది. శతభిష నక్షత్రం వాళ్లకు మటుకు ఈ రేవతి నక్షత్ర సంచారము కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక చివరి నక్షత్రం కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు, రేవతి నక్షత్రానికి బుధుడు. పూర్వభాద్ర టు రేవతి మనం చూసినట్టయితే కొంత సామ్యంగా ఉంటుంది. రాశి పరంగా ప్రతికూలత ఉంది, నక్షత్ర పరంగా కూడాను కొంత ప్రతికూలతనే ఉంది. కాబట్టి రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు 1వ పాదంలో, అంటే 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు, ఓపిక తీసుకోవాలి. అంటే ఆదాయం పైన మీరు మనస్సు నిలపాలి. రాబడి మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా సంపాదించాలి అనేటువంటి దానిపైన మనము ఫోకస్ పెట్టాలి. ఇకపోతే కుటుంబం లోపల అదనపు బాధ్యతలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఉపయోగపడతాయి. ఆదాయము స్లోగా మీకు పెరుగుతుంది. కుటుంబం లోపల కూడాను గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఉపాధ్యాయులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను అనుకూలిస్తుంది. సంతానం విషయంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాల విషయాలలో మీకు కొంత బాధ్యతలు ఆలస్యము అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మీ వైపు నుంచి కొంత శ్రమ అవసరము ఈ విషయాల లోపల. కుటుంబం లోపల ముఖ్యంగా ఐక్యత కొరకు మీరు కృషి చేయాలి. అంటే పిల్లల యొక్క ధోరణి, మార్గము, భార్య, పెద్దల యొక్క ఆలోచన ఇవన్నీ కూడాను విభిన్నంగా ఉంటుంది. కనుక వీళ్ళందరినీ కూడాను ఒక తాటిపైకి తీసుకురావడము చాలా అవసరము. ఐక్యత, కుటుంబంలో ఐక్యత ఉన్నట్టయితే మీకు సంతోషం వెల్లివిరుస్తుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల లోపల ఎన్ని అపజయాలు ఏర్పడినప్పటికీ కుటుంబం లోపల ఐక్యతతో ఉన్నట్టయితే సంతోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాని కొరకే మీరు ప్రయత్నాలు చేస్తుండండి. కోర్టు విషయాల లోపల జాగ్రత్త అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణల వలన మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి నక్షత్రాల పరంగా ఫలితాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనేశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు. శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు
మనకు దుష్ప దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. ఒకటి, భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. రెండవది, శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా, శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు. పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి, ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.